ఆ వెనక బెంచ్లో కూర్చుని ఉండేవాడు సడన్గా ఏంటి ఇలా అయిపోయాడు అనుకుంటాం. కానీ వాళ్ళ జీవితంలో ఎంతో ఎవల్యూషన్ జరిగింది. నిక్కమైన మంచి నీళ్ళమొక్కటి చాలు, తలుకు బెలుకురాళ్ళు తట్టడేలా. దే అఫ్రైడ్ టు ఫెయిల్ అనమాట. ఓడిపోవటానికి భయపడతారు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. హాయ్, మీరు ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారా? ఎవరైనా చిన్న మిస్టేక్ చేసినా మీకు కోపం వచ్చేస్తుందా? ఎందులోనైనా ఏం చేసినా సరే మీకు అన్ని విషయాల్లో అన్నీ కరెక్ట్గా ఉండాలా? మీకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరేం ఫీల్ అవ్వకండి. పర్ఫెక్షనిస్టులు ఎవరు ఉంటారో వాళ్ళ జీవితంలో ఎక్కువ ఏమీ సాధించలేరు. పర్ఫెక్షనిస్ట్ అనేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది. ఆ ఈగో అనేది వాళ్ళకి శత్రువుగా మారిపోతుంది. ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలి అనే మెంటాలిటీ ఏది ఉంటుందో అది జీవితంలో మనల్ని ఎదగనివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. నేను ఒక చోట ఒక ఆర్టికల్ చదివాను. ఒక పాటరీ టీచర్, అనగా కొండలు తయారు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చే టీచరు, అదొక ఆర్ట్ కదా. పాటరీ టీచర్ ఏం చేస్తారంటే తన స్టూడెంట్స్ని 2 టీములుగా విడగొట్టి ఒక టీంకి ఒక టాస్క్ ఇస్తాడు. ఏంటంటే మీరు 4 రోజుల్లో ప్రతిరోజు ఒక పార్ట్ని తయారు చేసి నాకు చూపించాలి. నెక్స్ట్ బ్యాచ్కి ఏమిస్తాడంటే మీరు 4 రోజుల్లో నాకు ఒక బెస్ట్ పార్ట్ని క్వాలిటీతో తయారు చేసి చూపించాలి. మొదటి బ్యాచ్కి ఏమో క్వాంటిటీ, ప్రతిరోజు కొండను తయారు చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ ఏమో 4 రోజులు కూడా ట్రై చేసి బెస్ట్గా ఒక కొండను తయారు చేయాలి. మీరు వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అనగా ఫస్ట్ బ్యాచ్లో బెస్ట్ కొండ వస్తుంది అనుకుంటున్నారా? సెకండ్ బ్యాచ్లో బెస్ట్ కొండ వస్తుంది అనుకుంటున్నారా? మీరు కనుక సెకండ్ బ్యాచే బెస్ట్ కొండను తయారు చేస్తుందని మీరు అనుకుంటే కనుక మీరు మిస్టేక్ చేసినట్టే. కాదు, ఫస్ట్ బ్యాచే బెస్ట్ కొండను తయారు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కొండను తయారు చేయటం అనేది అలవాటు చేసుకున్నారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు కొత్త కొత్త విధానాలన్నీ ప్రయత్నిస్తారు. వాళ్ళ పాస్ట్ మిస్టేక్స్ అన్నీ ఏ రోజుకి ఆ రోజు రెక్టిఫై చేసుకుని ప్రతిరోజు ఇవాల్వ్ అవుతారు, డెవలప్ అవుతారు. ఫైనల్గా 30 రోజులు వచ్చేటప్పటికి వాళ్ళు 30 కొండలు చేసిన అనుభవంతో 30వ తారీఖున బెస్ట్ కొండను తయారు చేస్తారన్నమాట. కానీ సెకండ్ బ్యాచ్ ఏదుందో వాళ్ళు తమకున్న జ్ఞానాన్నంతటిని ఉపయోగించి బుక్స్ చదివి రీసెర్చ్ చేసి అన్నీ చేసి ఒక కొండను తయారు చేస్తారు. నేను లాస్ట్లో చదివాను ఏంటంటే వీళ్ళ దగ్గర 30 కొండలు మిగిలినాయి, వాళ్ళ దగ్గరేమో ఒక పైల్ ఆఫ్ క్లే మిగిలిపోయింది. అంటే ఏంటంటే ఆ మట్టి కుప్ప అలాగే మిగిలిపోయింది. పైల్ ఆఫ్ థీరీస్ మిగిలిపోయినాయి, అనగా వాళ్ళ వేదాంతాలు, వాళ్ళ సిద్ధాంతాలన్నీ అక్కడ మిగిలిపోయినాయి అని అక్కడ చదివాను. నేను ఇది చెప్తున్నాను కదా, నేను కూడా అదే బ్యాచ్ అనమాట. నేను ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలని ట్రై చేస్తాను. ఒక వీడియో చేసినా, ఒక చిన్న పని చేసినా, ఏది చేసినా సరే అందులో బెస్ట్గా ఉండాలని కోరుకుంటాను. ఒకసారి నేను ఒక న్యూస్ ఆర్టికల్లో చదువుతున్నాను. డైరెక్టరో ఏదో ఒక బిజినెస్ మ్యానో ఏదో ఇంటర్వ్యూలో చెప్తూ అన్నాడు, నా పక్కన ఉన్న వ్యక్తి పర్ఫెక్షనిస్ట్ అండి, నా పార్ట్నరు, అతని వల్ల ఏ పనులు జరగవో, పర్ఫెక్షనిస్టుల వల్ల ఏ పనులు జరగవు అని చెప్పాడు. అప్పుడు నేను చాలా ఫీల్ అయిపోయాను. అలా అంటాడేంటి, పర్ఫెక్షనిస్టులు లేకపోతే ఎలాగా, ఏ పని చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలి కదా అనుకున్నాను. సరే, సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, పర్ఫెక్షనిస్టుల వల్ల నిజంగానే పనులు జరగవు. ఎప్పుడైనా బెస్ట్గా పని చేయాలనుకున్నప్పుడు ఆ సిద్ధాంతాన్ని మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనకు అది నేర్పించింది. నిక్కమైన మంచి నీళ్ళమొక్కటి చాలు, తలుకు బెలుకురాళ్ళు తట్టడేలా అని వేమన పద్యం ఉంది కదా, అదొకటి. ఆ తర్వాత గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైన నేమి కరము పాలు అని. మంచి నిక్కమైన నీలం ఒకటి ఉంటే సరిపోద్ది, రాళ్ళు తట్టడంటే ఏంటి ఉపయోగం అని. లేదా గంగిగోవు పాలు, మంచి గోవు పాలు, ఆవు పాలు గరిటెడున్నా సరిపోతాయి, కానీ గాడిద పాలు కొనడంటే ఏంటి ఉపయోగం అని. ఆ ఫిలాసఫీ మంచిదే, కానీ ఫిలాసఫీ ఏమి సైన్స్ కాదు. ఫిలాసఫీ అనేది సబ్జెక్టివ్ అనమాట. పరిస్థితులను బట్టి ఫిలాసఫీ మారిపోతూ ఉంటుంది. ఫిలాసఫీ ఏం చెప్తుంది, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైన కరము పాలు అన్నాడు కదా, ఆవు పాలు. అప్పుడు అంత వాల్యూ. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు రీసెంట్ డేస్లో మా ఊర్లో గాడిదలను అటు ఇటు పట్టుకుని అక్కడక్కడ తిప్పారు. ఏదో మెడిసినల్ ప్రాపర్టీస్ ఏ ఉన్నాయని చెప్పి గాడిద పాలు, గ్లాసుడ్ పాలు వందలకి అమ్మేశారు. ఆవు పాలు కంటే గాడిద పాలు ఎన్నో రెట్లు వాల్యూ ఎక్కువైపోయినాయి. అంటే మారిపోయింది. ఇప్పుడు ఆ పద్యం ఏమాత్రము వ్యాలిడ్ కాదనమాట. సో అలాగే మనం కూడా మన ఫిలాసఫీని, మన ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. మనం ఏదైనా ఒక వైఖరికి అలవాటు పడ్డాం అనుకోండి, ఆ వైఖరి మన జీవితంలో ఎదరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందా లేదా అని చూసుకోవాలి. నేను అలవాటు చేసుకున్నాను కాంప్రమైజ్ అవ్వటం. మన ఈగో అనేది మనకి చాలా పెద్ద శత్రువు లాంటిది అనమాట. అది మనకి చాలా డ్యామేజ్ చేస్తుంది. ఆ బెస్ట్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనకు సెల్ఫ్కి సాటిస్ఫాక్షన్ వస్తుంది, అదొకటే. కానీ మనం అనుకున్నవి సాధించలేము, అచీవ్ చేయలేము. కాబట్టి క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ. ఇక్కడ క్వాంటిటీయే క్వాలిటీకి లీడ్ చేసింది. ఫస్ట్లో ఆ కొండ తయారు చేసే వాళ్ళు చాలా ఆక్వర్డ్గా ఏదో చిన్న ముద్దల కింద పిండి ఏదైతే చేసి ఉండొచ్చు, కానీ ఫైనల్గా వాళ్ళు గ్రో అవుతూ వచ్చారు. ప్రతిరోజు చేయటం,
కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెన్సీ ఉంటే ఏ పనిలోనైనా సరే మనం అంతకంతకీ ప్రోగ్రెస్ అవుతాం, ఇవాల్వ్ అవుతాం, పాస్ట్ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం. ఫెయిల్ అవ్వటం అనేది, ఓడిపోవటం అనేది, కొంచెం వెనక్కి తగ్గటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. 80% ఆఫ్ ద ఏ గ్రేడ్ పీపుల్ బి గ్రేడ్ పీపుల్ కింద పనిచేస్తూ ఉంటారంట. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నా క్లాసులు అన్నింటిలోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాడికి. నేను కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను, కానీ వాడు ఇప్పుడు నా కింద పనిచేస్తున్నాడు అని బిల్ గేట్స్ అంటాడు. మీరు కొటేషన్ విన్నారు కదా. అలాగా ఏ గ్రేడ్ పీపుల్ ఏంటంటే దే అఫ్రైడ్ టు ఫెయిల్ అనమాట. ఓడిపోవటానికి భయపడతారు. ఓడిపోవటానికి ఎప్పుడైతే భయపడతామో, అంటే ఆ పర్ఫెక్షనిజంలోంచి మనం బయటకు వెళ్ళడానికి భయపడ్డాం అనుకోండి, మనం ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు. లాస్ట్ బెంచ్ పీపుల్ అంటారు కదా, వాళ్ళు దేన్నైనా ఎక్స్ప్లోర్ చేసేస్తారు, ఓడిపోవడానికి ట్రై చేస్తారు, ప్రతి చోట రకరకాల ప్రయత్నాలు చేస్తారు, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. పాస్ట్ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు, సక్సెస్ అవుతారు. అందుకనే వాళ్ళని చూస్తే సడన్గా ఆ వెనక బెంచ్లో కూర్చుని ఉండేవాడు సడన్గా ఏంటి ఇలా అయిపోయాడు అనుకుంటాం, కానీ వాళ్ళ జీవితంలో ఎంతో ఎవల్యూషన్ జరిగింది. కాబట్టి పర్ఫెక్షనిజం అనేది ఏది ఉందో అది పాజిటివ్ ఇంపాక్ట్ కంటే నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏదైనా బెస్ట్ చేయాలనే ఆలోచన విధానం నుంచి మనం బయటకు వద్దాం, జీవితంలో ఏదైనా సాధిద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.